చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా రా కదిలిరా అంటే ప్రజలకు ఇలా అర్థమైంది. రా కదిలిరా అంటే రాప్తాడు రాయలసీమలో జరిగే రాప్తాడు మీటింగ్ అనుకొని 15 లక్షల మంది దాకా వచ్చారు. వైఎస్ఆర్సీపీ రాప్తాడులో జరిగిన మీటింగ్ వాళ్ళ టార్గెట్ మ్యాక్సిమం ఒక 10 లక్షల మంది అనుకున్నారు అంతే. 10 లక్షలు కాదు, 15 లక్షల మంది దాకా వచ్చారు. సిద్ధం సభలు పెట్టేసి ప్రజల్ని హింసిస్తున్నారు, ప్రజల్ని నరకం చూపిస్తున్నారు ప్రజలకి ఈ సభల పేరుతోటి అని చెప్పి ఒక పెద్ద వ్యాసం రాశాడు ఈనాడు అతను. కానీ ఇక్కడ పక్కన ఇమేజ్లు ఇస్తున్నాను, వీడియోలు కూడా ఇస్తున్నాను చూడండి. వాళ్ళల్లో ఒక్కడైనా సరే బలవంతంగా పట్టుకొచ్చినట్టున్నారా? సిద్ధం సభకి వాళ్ళంతటి వాళ్ళే వద్దురా అనే కొంత వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ ప్రజలను చూస్తే, రాయలసీమ ప్రజలను చూస్తే. పర్చూరులో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి చూసావా, నీకు నిద్ర పట్టదు, చూడు ఎంతమంది జనాలు వచ్చారా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇది చూస్తే ఒకరోజు కాదు, వారం అంతా నిద్రపడు చంద్రబాబు నాయుడు గారు, అంతమంది వచ్చారు. జగన్ గారు ఇట్ ఈజ్ ఎ వార్ బిట్వీన్ టూ ఫిలాసఫీస్ అని మొదలెట్టాడు ఆయన యొక్క ప్రసంగంలో. మీరు గమనిస్తే వార్ బిట్వీన్ టూ ఫిలాసఫీస్. ఒక ఫిలాసఫీ ఏంటి అంటే పేద ప్రజలకు ఇచ్చేటువంటి స్కీములు రద్దు చేయాలనేటువంటి ఫిలాసఫీ. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కీముల్ని కొనసాగించాలనేటువంటి ఫిలాసఫీ. ఈ రెండింటి మధ్య యుద్ధం జరగబోతుందని ఒక పదం అక్కడి నుంచి మొదలెట్టాడు యాక్చువల్గా ఆయన ప్రసంగం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతుంది అనే దాంతో మొదలెట్టారు. ఓకే, ఈ ప్రసంగం మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి దాంట్లో ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక 10 పాయింట్స్ మీద ఆయన సవాల్ విసిరారు. నేను మొత్తం కౌంట్ చేస్తా ఉన్నా ఏమేం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఒక 10 పాయింట్స్ మీద సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దాని సవాల్ విసిరే ముందు ఆయన రైతులకి ఏం చేశారు, రైతులకి ఏం చేశారు, స్త్రీలకి ఏం చేశారు, స్టూడెంట్స్కి ఏం చేశారు, హెల్త్కి ఏం చేశారు, పెన్షనర్స్కి ఏం చేశారు, రూరల్ డెవలప్మెంట్కి ఏం చేశారు, సోషల్ జస్టిస్కి ఏం చేశారు, రైట్, కార్యకర్తలకి ఏం చేశారు, మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. చెప్పారు కార్యకర్తలకి ఏం చేశారు, మొత్తం చెప్పారు. ఓకే, బట్ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక 10 పాయింట్లు అయితే సవాల్ ఇసిరి ఆ 10 వర్గాలని లాక్ చేశాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఇంకా మేనిఫెస్టో చెప్పలే. నేను యాక్చువల్గా మేనిఫెస్టో చెప్తారనుకున్నా, మేనిఫెస్టో చెప్పలే. మేనిఫెస్టో వచ్చినప్పుడు మేబీ ఇప్పుడున్న దాంట్లో ఎగ్జిస్టింగ్గా కొన్ని పోయి కొత్తవి రావచ్చు, లేదంటే ఉన్న దాంతో ఎడిషనల్ రావచ్చు. ఏదైనా సరే మేనిఫెస్టో రాలా ఇంకా. ఏదైనా సరే ఒకటైతే అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి సంబంధించిన ఒక కమిట్మెంట్ని అయితే ఎక్స్ప్రెస్ చేశారు. ఒకటి, రైతుల వర్గాన్ని లాక్ చేశారు. 2, మహిళల వర్గాన్ని లాక్ చేశాడు. ఎక్కువగా చాలాసార్లు మాట్లాడారు మధ్యలో. అక్క చెల్లెళ్ళారా, నేను మీకు ఏం చేశాను మీరు వినండి, మీరు చూడండి. కరెక్టే, స్త్రీలకే చాలా స్కీములు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇది 2వది. 3వది, స్టూడెంట్స్కి పేరెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ వర్గాన్ని లాక్ చేశాడు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా లాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షనర్స్ని, పెన్షన్ తీసుకునే వాళ్ళు మొత్తానికి మా గ్రామీణ వాలంటీరీ వ్యవస్థ ద్వారా మీ పెన్షనర్స్ ఇళ్ళకు వచ్చి ఇస్తున్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఆలోచించండి అని చెప్పి పెన్షనర్స్ని లాక్ చేశారు. వాలంటీర్స్ని లాక్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకున్న ప్రతి కుటుంబాన్ని లాక్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకున్న ప్రతి కుటుంబం, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఆ విలేజ్లను ఎలా డెవలప్ చేశారో చెప్పారు. అవినీతి లేని పాలన, స్కీమ్స్ డెలివరీ విదౌట్ బ్రైబ్స్, దాని గురించి. ఎస్సీ ఎస్టీ బీసీలు సోషల్ జస్టిస్ గురించి. ఎస్సీ ఎస్టీ బీసీలకి నేను చేసినంత సోషల్ జస్టిస్ ఇంకెవరు చేయలేదు, అదొకటే. ప్లస్ 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్డ్. ఈ 10 ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. రైతులు, స్త్రీలు, స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, పెన్షనర్స్, వాలంటీర్లు, ఆరోగ్యశ్రీ తీసుకునేటువంటి ప్రతి కుటుంబము, విలేజర్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు,
స్కీమ్స్ వితౌట్ అవినీతి లేని పరిపాలన కోరుకునేటువంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సోషల్ జస్టిస్ ద్వారా న్యాయం తీసుకున్న వాళ్ళు, జాబ్స్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళకి 2.5 లక్షల జాబులు ఇచ్చానని ఇవి ఇంతవరకు చెప్పారు. ఇవి మెన్షన్ చేయలేదు. కానీ వాటర్ ప్రాజెక్ట్స్ నాగార్జున సాగర్ డ్యాము ప్లస్ శ్రీశైలం డ్యామ్ కనుక ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలంటే జగన్ గారే ఉండాలి. శ్రీశైలం డ్యామ్ అయినా సరే, నాగార్జున సాగర్ డ్యామ్. చంద్రబాబు నాయుడు గారికి కనుక వచ్చారంటే ఆ 2 డ్యాములు రేవంత్ రెడ్డి గారు తీసేసుకుంటారు. ఆ 2 డ్యాములు ఓకే. చాలా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు, ప్లస్ పోర్ట్స్ కూడా కట్టించారు. ఫైనల్గా ఒక మాట అన్నారు, పొత్తులు నేను మంచి చేయకపోతే నీ అంత కాన్ఫిడెన్స్ అంటే నువ్వు పొత్తులకి ఎందుకు వెళ్తున్నావు, నీకు 2 కర్రలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒకరు ప్యాకేజ్ స్టార్ అని అన్నారు, ఇంకొకరి పేరు చెప్పలేదులే జగన్ గారు. మనకు తెలుసు కదా, జగన్ గారు చెప్పబోయినా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకటి ప్యాకేజ్ స్టార్, 2 బీజేపీ వాళ్ళతో పొత్తు ఎందుకు మీకు లాస్ట్లో అన్నారు. 2 నేషనల్ పార్టీస్తో ఒకటి ప్రత్యక్షంగా ఒకటి పరోక్షంగా పొత్తుకు ప్రయత్నం చేస్తున్నారని. సరే, ఏదైనా పొత్తులు ఎందుకు మీకు? సో ఫైనల్గా రైతులను లాక్ చేశారు, స్త్రీలను లాక్ చేశాడు, స్టూడెంట్స్ని వాళ్ళ తల్లిదండ్రులను లాక్ చేశారు, పెన్షనర్స్ని లాక్ చేశారు, వాలంటీర్ లాక్ చేశారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్ని లాక్ చేశారు, విలేజర్స్ని లాక్ చేశారు, అవినీతి పాలనని వ్యతిరేకించేవాళ్ళని లాక్ చేశారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కులస్తులను సోషల్ జస్టిస్ ద్వారా లాక్ చేశారు, అన్ఎంప్లాయిడ్ యూత్ని లాక్ చేస్తే ఇంక చంద్రబాబు నాయుడు గారికి మిగిలింది ఎవరు? ఇద్దరే మిగిలారు. వాళ్ళిద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు మిగిలారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మిగిలారు, 2 ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోని ఒక హీరో ఉన్నాడు, సీనియర్ ఎన్టీఆర్ అనుకోకండి. సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొత్తం జగన్ గారికి ఓటేస్తారు. అలాగని జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకోకండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జగన్ గారికి వేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడంటే అక్కడ కొడుతున్నారు, సభలకు వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు, దాడి చేస్తున్నారు, ఆయన రానియట్లేదు, అవమానిస్తున్నారు. ఆ ఫ్యాన్స్ ఎందుకు వేస్తారు? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్కి వేస్తారు ఈ జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంకొక 3వ హీరో ఉన్నారు, నారా రోహిత్ అని ఒక హీరో ఉన్నాడు. ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం ఎట్లా అనే దాని మీద అతని మీద 2-3 ఎపిసోడ్లు వచ్చాయి కొన్ని టెలివిజన్ ఛానల్స్లో. సినిమాలు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి సినిమా తీస్తున్నాడని ఆరోపణ అన్నమాట అతని మీద. రీసెంట్గా వచ్చిన మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఆ హీరో ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మిగిలేది ఈ ఇద్దరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నారా రోహిత్ ఫ్యాన్స్. వీళ్ళిద్దరే ఇంక మొత్తం లాక్ చేశాడు జగన్ గారు, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో సహా. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని జగన్ గారు చెప్పినప్పుడల్లా నాకు భయం వేసేది, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే నిజంగా ప్రజలు మంచిని చూసి ఓటేసి అంత మంచోళ్ళ ప్రజలు అని ఎక్కడో డౌట్. ఓకే ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పక్క తీసుకుంటానే ఉంటారు, ఒక పక్కన విమర్శిస్తుంటారు. ఇప్పుడు జగన్ గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే స్కీమ్స్ని పార్టీలకు అతీతంగా ఇచ్చారంటే అమ్మఒడి ప్రోగ్రాం కానీ, చేయూత ప్రోగ్రామ్స్ కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, ఆయన పెట్టినటువంటి అన్ని స్కీమ్స్లో కూడా టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఒక పక్క తీసుకుంటానే ఉంటారు, జగన్ గారు ఇచ్చిన స్కీములన్నీ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ జగన్ ఏం చేశాడు మాకు అంటారు అన్నమాట. మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని జగన్ గారు అంటున్నారు కాబట్టి ప్రజలు కూడా మంచి వాళ్ళుగా ఉండి మంచిగా ఆలోచించి మంచి జరిగిందని మీరు గుర్తించి మీరు ఆ మంచి నాయకుడికి ఓటేయమని, ఓటు వేసే ఒక మంచి పని చేయమని, మంచి పని చేస్తారని మనం కోరుకుందాం. ఇంకోటి కూడా అంటుంటారు, జగన్ పేదలకి పెత్తందారులకి అన్నప్పుడు కూడా నాకు ఎక్కడో లోపల కొడతా ఉండేది. పేదలు మొత్తం పెత్తందారుల చేతిలోనే ఉన్నారు, పేదలకి పెత్తందారులకి ఇద్దరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే పేదలందరూ పెత్తందారుల చేతిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పెత్తందారుల యొక్క పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, జీవనాధారం కోసం. అంతే కదా, వాళ్ళు కూలి పనులకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఓకే, వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తూ ఉంటారు. అంటే రెడ్లు, కమ్మోళ్ళ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలు పనిచేస్తూ ఉంటారు ఇళ్లలో. అవకాశం ఉంది. అందుకే పేదలకి పెత్తందారులకి అనే దగ్గర పేదలకి ఎంత ఇండిపెండెన్స్ ఉంది ఓటు వేయడానికి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. పెత్తందారులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, నువ్వు మా పొలంలో పనిచేస్తావు, మా ఇంటి దగ్గర పనిచేస్తావు, నేను చెప్పినట్టు ఓటేయమని. ఇది కూడా గమనించి జగన్ అన్న ఒక మంచి స్ట్రాటజీ, ఈ పేదలని ఇండిపెండెంట్గా ఓటేయడం. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదులేండి, ఇప్పుడు మొత్తం ఎడ్యుకేట్ అయ్యారు, పేదలు కూడా ఎడ్యుకేట్ అయ్యారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఇండిపెండెంట్ చేయటం, వాళ్ళని కూడా
ఆ ఓటు బ్యాంకును కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయడానికి జగన్ గారు ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. వాటిని కూడా ఎలక్షన్ టైంకి మనం స్ట్రీమ్ లైన్ చేసే విధంగా ఎలాగైనా పోలరైజేషన్ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.